ఈ రోజు డిఎన్ఏలో గురునాథం గారు టీడీపీ నుంచి అలాగే బీజేపీ నుంచి తిరుపతిరావు గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అయితే ముందుగా తిరుపతిరావు గారు, మీరు ఏం చెప్తారు? ఏపీలో సర్ ప్రక్రియ నిజంగా పారదర్శకంగా జరిగిందా? అలాగే 45 లక్షల ఓట్లు తొలగించడాన్ని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి, చెప్పండి గురునాథం గారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో జరిగింది, ముందు బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగింది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే 40 రాష్ట్ర స్థాయిని బట్టి 40, మీరు ఇప్పుడు 40 లక్షలు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇంకా పెరిగే సూచన కూడా ఉండదు మన రాష్ట్రంలో కూడా. లేదా తరగవచ్చు. ఎందుకు అనేసి అంటే ప్రక్రియ పూర్తి అవ్వాలి. ఏదైతే ఎస్ఐఆర్ లో మొదటి అంకం ఇది 3 దశల్లో సాగుతుంది. అందులో మొదటి దశ మాత్రమే మొన్న 24 అంటే పూర్తయినటువంటి సందర్భం. 24తో పూర్తయింది. ఇవాళ 31, ఇవాళ డ్రాఫ్ట్ తీసుకు బయటకు వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా 2వ దశ కొనసాగుతుంది. మళ్ళీ అప్పుడు వచ్చిన తర్వాత 3వ దశ కూడా సిద్ధమవుతుంది. ఏమైనా వెతకలు కానీ లేకపోయినటువంటి తొలగింపులకు సంబంధించినటువంటి ఏదైనా మిస్టేక్స్ కానీ తెలిసి కానీ తెలియక కానీ ఇంటెన్షనల్లీ జరిగిందనడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది అని అనుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా BLA 2 గా ప్రతి బూత్ లో కూడా పెట్టుకునే హక్కు అధికారం ఆయా రాజకీయ పార్టీకి ఇచ్చింది. మన రాష్ట్రంలో సంబంధించి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ దాదాపు 100% బూత్లలో BLA 2 నియామకం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా పార్టీ ప్రతినిధిగా BLA 1 గా ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. ఆయన తాలూకా దిశానిర్దేశంలో మిగిలినటువంటి BLA 2 ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నటువంటిది. ఇది సిస్టమ్ వచ్చేటప్పుడు చివరికి ఏదైతే మన 24వ తేదీ 14వ తేదీ వచ్చేయడం జరిగింది. కొంత ప్రక్రియకి సమయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి వెళ్ళిన మేరకు అది 24వ తేదీ నాడు ఏ BLO అయితే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఆయన పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. నేను ఇందాక చెప్పినటువంటి BLA 1, BLA 2 మాత్రం ఆయా పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులే. BLO అనే వ్యక్తి ఏం తెలుస్తుందంటే గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు గ్రామ స్థాయిలో పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలోను బూత్ స్థాయిలో పంచాయతీలో ఉన్నటువంటి ఇంకోటి వాటి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళ ఎంపీఓలు లేకపోతే తిరుపతిరావు గారు, మీ ఆడియో కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్న సిచ్యువేషన్. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గురునాథం గారు, ప్లీజ్ కంటిన్యూ. ఏంటి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి 45 లక్షల ఓట్ల తొలగింపు అన్న దాని మీద వైసీపీ ఎస్ఐఆర్ ప్రక్రియ అసలు సమగ్రంగా సరిగ్గా జరగలేదు, దీంట్లో కొంత అవకతవకలు జరిగాయని ఆరోపణ చేస్తుంది కదా, ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు.